హలో ఫ్రెండ్స్, అనగనగా ఒక అడవిలో ఓ అందమైన నెమలి నివసించేది. అది ప్రతి ఉదయం భూపర్యటన చేస్తూ అద్భుతంగా కూయిస్తూ ప్రకృతిని అల్లరించేది. ఆ నెమలి ఓ గుహలో నివాసం ఉండేది. అది చాలా పటిష్టంగా ఉండేది, కానీ ఓ చిన్న లోపం ఉండేది. ఒకరోజు ఆకలితో ఉండే పాము ఆ గుహను గమనించింది. నెమలి అటు గమనించకుండా అడవిలోకి వెళ్ళిన సమయంలో పాము గుహ లోపలికి వెళ్ళింది. అది ఆ నెమలిని తినాలని తలపెట్టింది. నెమలి తిరిగి వచ్చి గుహ బయట నుంచి పాముని గమనించింది. అది వెంటనే లోపలికి వెళ్తే ప్రమాదమని అర్థం చేసుకుంది. కానీ అది భయపడకుండా ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించింది. నెమలి గుహ బయట నుంచే పెద్దగా, "ఓ నా గుహ, నేను వచ్చాను. ఎప్పటిలాగే నన్ను స్వాగతించు. నీవు మాట్లాడని రోజు లోపల ఏదైనా ప్రమాదం జరుగుంటుందని నాకు తెలుసు" అని మాట్లాడుతుంది. పాము ఇది విని ఆశ్చర్యపోయి, "ఈ గుహ మాట్లాడుతుందా? ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? నేను లోపల ఉండటం వల్లేమో" అని అనుకుంది. అంతేకాదు, పాము బయటకి వచ్చి పరారైంది. నెమలి చురుగ్గా అది వెళ్ళిపోయిందని చూసి నవ్వుకుంది. తన గుహలోకి ప్రవేశించింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: శక్తి కంటే తెలివి గొప్పది. తెలివితో ఆలోచిస్తే ఎలాంటి శక్తివంతుడినైనా ఓడించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.